క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అక్టోబర్ మాసంలో ఉన్నట్టు మనందరము కూడా మరియ తల్లిని వివిధ రూపాలలో గౌరవించుకుంటున్నాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం. ఈ రోజున మనం ఈ జగ్గయ్యపేట విచారణలో ఆ మరియ తల్లి గౌరవార్థమై ఈ బెలూన్స్ జపమాలను ఆకాశంలోనికి ఎగరవేయడానికి సిద్ధపడుతున్న సమయంలో అందరూ కూడా కొంచెం ఇటువైపు జరిగి మరి ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తాను. దయచేసి గమనించండి, ఇది 10 మందికి కూడా ఒక సాక్ష్యంగా ఉండాలి. కాబట్టి ఆ మరియమాత జపమాలను ఆకాశంలోనికి బెలూన్స్ రూపంలో ఎగరవేసినప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ రంగుల బెలూన్స్ కూడా ఆ జపమాలతో పాటు ఆకాశంలోనికి ఎగరవేయండి. ఇది మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని చాటి చెప్పుకునేటువంటి పద్ధతి. దయచేసి ఇంకొంచెం ఇటువైపు జరగండి, దేవాలయానికి దగ్గరగా జరగడానికి ప్రయత్నం చేయండి. అందరం కూడా కలిసి చిన్న జపాన్ని చేసుకొని ప్రార్థన చేసుకొని ఈ యొక్క బెలూన్స్ని పైకి విసిరేయడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా ఆలకించండి, అందరూ మౌనంగా ఉండండి. హలో. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున దేవుని ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారిని పాపాత్మయుడు మాకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారిని ఇప్పుడు జపమాలని తయారు చేసినటువంటి జపమాలని బెలూన్స్ జపమాలని ఆకాశంలోని ఎగరవేస్తూ ఉండగా ఆ జపమాల ద్వారా ఎంతో మంది మరియ తల్లిని, ముఖ్యంగా యేసు ప్రభువుని తెలుసుకొని విశ్వాసంలోనికి వచ్చి దేవుని మహిమపరచాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా దేవదేవుని క్రియలు మనందరికీ తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా చివరిలో ఉన్నటువంటి వాడు విడిచిపెట్టండి నిదానంగా.